నమస్తే అండి. నా పేరు సుధాకర్ బాబు. మున్సిపల్ హై స్కూల్ ఆదోని ఎఫ్ఏసి హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. నేను ఈ నెల జూన్ 1వ తేదీ నుంచి ఆర్జేడి స్కూల్ ఎడ్యుకేషన్ కడప వారి ఉత్తర్వుల మేరకు ఎఫ్ఏసి హెడ్ మాస్టర్గా ఛార్జ్ తీసుకున్నాను. పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి విషయంలో, వారి యొక్క చదువు విషయంలో కానీ, వారి యొక్క ఆన్లైన్ డెవలప్మెంట్ విషయంలో కానీ, అలాగే ప్రభుత్వం ద్వారా చేస్తున్నటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ, ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ అందరికీ అందుబాటులో వచ్చేటట్టుగా కానీ, వీటన్నిటి విషయాల్లో ప్రభుత్వము అలాగే విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటన్నిటిని మేము చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాము. విద్యార్థులకు సరిపోయినటువంటి టేస్టీ ఫుడ్ వారికి వేడివేడిగా అందిస్తూ ఉన్నాము. పిల్లలు కూడా చక్కగా ఫుడ్ తీసుకుంటున్నారు. అలాగే వారి యొక్క చదువుల విషయంలో కానీ, వారి యొక్క అడ్మిషన్స్ విషయంలో కానీ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా పాఠశాల యొక్క అభివృద్ధి విషయంలో కానీ, విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి విషయంలో కానీ మా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం సార్. మిడ్ డే మీల్స్ సార్, డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ ప్రకారము ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూ ప్రకారమే ప్రతిరోజు కూడా వివిధ రకాలైనటువంటి కాయగూరలు ఒకరోజు, పప్పు ఒకరోజు, అలాగే ఒకరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పెషల్ ఐటమ్స్ ఏమున్నాయి వాటన్నిటి స్వీట్ పొంగల్ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖచ్చితంగా నిర్వర్తిస్తాం సార్. అవును సార్, ప్రతిరోజు కూడా మిడ్ డే మీల్స్ జరిగేటప్పుడు కూడా టీచర్స్కు డ్యూటీస్ వేస్తాం సార్. సోమవారం ఒక సబ్జెక్ట్ టీచరు, అలాగే మంగళవారం ఒక సబ్జెక్టు, అలా సబ్జెక్ట్ టీచర్స్ ఆ రోజు భోజనం చేసేంత వరకు వరుసగా ఉండి పిల్లలకు చక్కగా వడ్డించేటట్టుగా, అలాగే వాళ్ళకి సఫిషియెంట్గా ఫుడ్ అందేటట్టుగా చూసి ఆ తర్వాత టీచర్స్ మిడ్ డే మీల్స్ వారి యొక్క తినడానికి వెళ్తారు సార్, ఫుడ్ తీసుకోవడానికి. ఖచ్చితంగా సార్, విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఖచ్చితంగా సంపూర్ణంగా అందిస్తాం సార్. కొంతమంది పిల్లలు మళ్ళీ తినడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సఫిషియెంట్గానే వడ్డిస్తాం సార్. లేదండి, పిల్లలైతే ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. పిల్లల్ని మేము అడుగుతాము, ఎంక్వైరీ చేస్తాము. టేస్టీ రిజిస్టర్ కూడా ఉంటుంది. పిల్లలు ఎలా ఉంది, బాగుందా లేదా అని పిల్లల యొక్క రెస్పాన్సెస్ తీసుకొని ఒకవేళ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాటిని మళ్ళీ మిడ్ డే మీల్స్ ఏజెన్సీ వాళ్ళకి చెప్పి సరి చేపిస్తాం సార్. ఓకే, ఈ 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చాలా బాగా జరుగుతున్నాయి సార్. ఇప్పటికే దాదాపు మాకు 6, 7, 8 తరగతులకు 150 పైబడి అడ్మిషన్లు జరిగాయి. ఈ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఒక టీమ్ టీచర్స్ కూర్చొని వారికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని దాని ప్రకారం అడ్మిషన్ ఫామ్స్ ఫిలప్ చేసేసి వెంటనే వాళ్ళని ఆన్లైన్లో చేయడం కూడా జరుగుతుంది సార్. ఇంకా జరుగుతున్నాయి సార్, ఇంకా చాలా డిమాండ్ ఉంది సార్. విద్యార్థులు చాలామంది చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో వాళ్ళని ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని చేర్పించుకోవడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం సార్. రావచ్చు సార్, మేము అనుకుంటున్నాము ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా అడ్మిషన్లు జరుగుతాయని మేము స్టాఫ్ మీటింగ్లో కూడా ఆలోచన చేసాము. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటాం సార్ ఖచ్చితంగా. అవును సార్, ప్రభుత్వము చాలా కొత్త వినూత్న పద్ధతులు ఈసారి అకాడమిక్ ఇయర్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది సార్. విద్యార్థుల కోసం పిక్టోరియల్ డిజైన్తో ఉన్నటువంటి ఇవి డిక్షనరీస్ ఇస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థులకు సపరేట్గా అసెస్మెంట్ బుక్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే టీచర్స్ హ్యాండ్ బుక్స్ ఇస్తూ ఉన్నారు. దాంట్లో మనం ఏ రోజు ఏ పాఠ్య ప్రణాళిక ప్రకారం ఏ లెసన్ చెప్పాలనేది క్లియర్గా దాంట్లో మనకు డిజైన్ చేయబడి ఉంటుంది. దాన్ని చూస్తూ పిల్లలకు ఆ విధంగా మనం పాఠాలు చెప్తూ ముందుకెళ్ళటం వల్ల రాష్ట్రమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఒకే సిస్టమ్ ఇంప్లిమెంట్ అవుతా ఉంది సార్. ప్రభుత్వము గత సంవత్సరం నుంచి కూడా విలువలు నైతిక విద్య అనేటటువంటి ప్రత్యేకమైన అంశం తీసుకువచ్చి చాగంటి వారి ద్వారా ప్రత్యేకమైన పుస్తకాలు రెడీ చేయించారు. ఆ పుస్తకాలు విద్యార్థులకు ఇస్తున్నాము. ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి విలువలు, నీతి, నిజాయితీ వీటన్నిటిని కూడా నైతిక విలువలు పెంపొందించేటట్టుగా మేము కూడా విద్యార్థులకు అవి తెలియజేస్తూ ఉన్నాం. వీటికి సంబంధించి పిల్లల దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోం సార్. అన్నీ కూడా ప్రభుత్వమే ఉచితంగా వారికి సరఫరా చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు సుధాకర్ బాబు సార్. నేను ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ ఆదోని హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్.